ఇలా వంటగదిలోకి వెళ్ళి కష్టపడకూడదు. నేను ముందు వెళ్ళనని అన్నాను, కానీ మా నాన్న మావయ్యకి నువ్వే వండి పెట్టాలని చెప్పి వెళ్లారు. ఆహా, మీరు వద్దన్నారు కదా, ఇక నేను ఎప్పటికీ అటువైపు వెళ్ళను. ఇప్పుడే వెళ్ళి మావయ్య నన్ను పనేం చేయొద్దని చెప్పేశారని నాన్నకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ముందు ఆ పని చేయి. నాట్యముద్రలు పట్టాల్సిన చేత్తో గరిట పట్టుకోకూడదని మావయ్య చెప్పారు నాన్న అని మీ నాన్నతో చెప్పు. సరే, ఇప్పుడే చెప్తాను. ఏంటమ్మా ఇది? మీకు కోడలిగా రాబోయే అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. అయ్యో, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అరే నువ్వేంటమ్మా, తను చేసిన టిఫిన్ దారుణంగా ఉంది. ఎంతో కష్టపడి ఒక ముక్క తిన్నాను. ఆ ధర్మరాజుకి నా మీద అంత కోపం దేనికో తెలీదు. ఈ పిల్ల చేత వంట చేయించి నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇలా 4 రోజులు తిన్నాననుకోండి, నా జిహ్వ చచ్చిపోతుంది. 4 నెలలు తిన్నాననుకోండి, నేనే చచ్చిపోతాను. అయ్యో, ఇది ఇలాగే చెబితే తనకు కోపం వస్తుంది. అందుకే అలా ప్రేమతో చెప్పినట్టుగా చెప్పి ఇక మీదట కిచెన్ పేరు కూడా తలుచుకోకుండా చేశాను. ఎలా ఉంది? పొద్దున్నే నోరంతా పాడైపోయింది. అయ్యా, మేం తీసుకొచ్చిన టిఫిన్ తినండి. అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఇదిగో, ఇది తినడంతో నాలుక అదోలా ఉంది. అమ్మా, ఇది చూసి మధ్యాహ్నం వంట మానేస్తావేమో. మధ్యాహ్నం భోజనం నీ చేత్తో వండి పెట్టు. వచ్చి కూర్చుని ఓ పట్టుబడతాను, సరేనా? అలాగే అయ్యా. నాకు కోడలనే హక్కే లేదు గాని అక్కడ అన్ని బంధాలు దక్కాయి.